అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఉగాది సంపూర్ణ విధానం అంటే ఉగాది రోజు ఏం చేయాలండి? ఉగాది పచ్చడి తింటే చాలు కదా, కొత్త బట్టలు వేసుకుంటే చాలు కదా అని అనుకుంటూ ఉంటారు. చాలామందికి ఉగాది అనేది ఎందుకు జరుపుకుంటారు, శాస్త్రోత్తరంగా ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలి, ఉగాది మనకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందామండి. ఉగాది ముందు రోజు మనం ఏం చేయాలి, ఉగాది రోజున మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే అందులో భాగంగానే ఉగాది ముందు రోజు అంటే ఏప్రిల్ 8వ తేదీ మనకు సోమవారం రోజు చేయవలసిన పనులు. ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. ఆ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా కల్లుప్పుని కొద్దిగా పసుపుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడి గదిని కూడా మొత్తం శుభ్రం చేసుకోవాలి. మనము ఈ రోజునే చైత్ర వసంత నవరాత్రులని ప్రారంభం చేస్తాము. దానికోసం కలశం, అఖండ దీపం, అలాగే అన్నీ కూడా మనము ముందుగానే క్లీన్ చేసేసుకొని దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని, అలాగే అఖండ దీపం అఖండ దీపం మధ్యలో దానికి కూడా నేను నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కామాక్షి దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది కదా. మా ఇంట్లో నిత్య కామాక్షి దీపం అనేది పెడతారు కాబట్టి ఆ కామాక్షి దీపాన్ని కూడా ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. ఇదొక్కటి కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. మంగళవారం వచ్చింది ఈసారి మనకి ఏప్రిల్ 9 ఉగాది. మంగళవారం రోజున ఎట్టి పరిస్థితులలో కూడా దేవుళ్ళని అలాగే ఇంటిని శుభ్రం చేయకూడదు. దానికోసమే నేను ఇక్కడ కుబేర దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను. ఇలా మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంటిని శుభ్రం చేయకూడదు, దేవుడిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా శుభ్రపరచకూడదు. దానికోసమే సోమవారం రోజున ఇల్లంతా క్లీన్ చేసేసుకొని చక్కగా దేవుడి గదిని, దేవుడి పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మనం గడపలకి చక్కగా పూజ చేసుకోవాలి. ఉగాది అంటేనే మామిడి తోరణాలు, ఇంటి ముందు ముగ్గులు, అలాగే చక్కగా ఉగాది పచ్చడి, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి కదండి. చక్కగా మనము పసుపుతో అలాగే కుంకుమలతో అలంకరించుకోవాలి. అయితే ఈ సంవత్సరం మనకి క్రోధినామ సంవత్సరం అనే పేరుతో వస్తుందండి. అలాగే ఉగాది పచ్చడి అనేది ఈ పూజా విధానం అంతా కూడా ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు మొత్తం కానిచ్చేసేయాలండి. ఉగాది పచ్చడి నైవేద్యము అన్నీ కూడా పెట్టాలి. అలాగే గుడికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాం కదండి. అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానం పలికేలా, అలాగే లక్ష్మీ కళ వచ్చేలా చక్కగా మనం ఇలా చేసుకోవాలి. ఎవరైనా అపార్ట్మెంట్లో ఉన్నవారు, స్టెప్స్ దగ్గర ఉన్నవాళ్ళు ఇలా చిన్న ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. అలాగే మామిడి తోరణాలు, తప్పకుండా మామిడి తోరణాలతో మన ఇంటిని, దేవుడి గదిని, అలాగే మనకి ఎన్ని వాకిళ్ళు ఉంటాయో అన్నింటినీ కూడా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఉగాది రోజు మనం చేయాల్సినవి, ఉగాది రోజున ఉదయం అంటే సూర్యోదయానికి ముందే లేచి ఇంట్లో ఉన్న పిల్లలకి, పెద్దలకి అందరం కూడా నువ్వుల నూనెతో తలస్నానం అనేది మర్దన చేసుకొని తలస్నానం అనేది చేసుకోవాలి. ఆడపిల్లలకి ఒళ్ళంతా కూడా పసుపుని అలాగే సున్నిపిండిని అంటే శనగపిండి పసుపు కలిపి దానిని ఒళ్ళంతా పట్టించాలి. మగపిల్లలకైతే కేవలం నువ్వుల నూనెతో మాత్రమే ఒళ్ళంతా మర్దన చేసి ఆ తర్వాత బొట్టును పెట్టి వారికి భోగి స్నానం అనేది చేయించాలి. అంటే నీళ్ళల్లో ఉగాది రోజున కళ్ళ స్నానం అనేది చేయాలి. ఆ తర్వాత తలస్నానం తర్వాత కొత్త బట్టలు ధరించి పూజ అనేది చేసుకోవాలి. ముందుగా మనము దేవుళ్ళన్నిటినీ కూడా చక్కగా శుభ్రం చేసుకుని ఉంటాం కదండి. ఆ తర్వాత రోజు పువ్వులతో చక్కగా అన్ని దేవుడి పటాలను కూడా అలంకరించుకోవాలి. మీరు ఇలా పూజా విధానం చూస్తూ ఉండండి. ఉగాది రోజున మనం అంటే ఉగాది ఎందుకు వచ్చింది అలాంటి వాటివి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మన పురాణ ప్రకారం వేదాలను హరించిన సోమకుడిని మత్స్యావతారంలో వచ్చిన శ్రీహరి వధించాడు. అనంతరం ఆ వేదాలని శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి అప్పగించారు. ఆ రోజునే మనము ఈ ఉగాదిని ఆచరణలోకి తీసుకుంటాం. ఈ సంవత్సరం మనకి క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేది అని అర్థము. అలాగే మంగళవారంతో వచ్చింది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే 12 రాసుల వారు అలాగే 27 నక్షత్ర వాళ్ళు చాలా బాగుంటుంది. అదేమిటో నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన ఎప్పుడు కూడా ఇంట్లో మగవారు, ఇంటి యజమాని చేస్తే ఆ పుణ్యఫలం అనేది ఇంట్లో అందరికీ కూడా, భార్య బిడ్డలు ఎంతమంది ఉంటే అందరికి కూడా వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న మగవారితో చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే మనమే అయినా చేసుకోవచ్చు. ఇలా దీపారాధన చేసుకోవాలండి. ఇక్కడ వసంత నవరాత్రి కోసం మేము అఖండ దీపం అనేది వెలిగించుకుంటున్నాం. ఇక్కడ నేను మళ్ళీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తానండి.
ప్రత్యేకంగా వసంత నవరాత్రులు లలితాదేవిని పూజించే విధానాన్ని ఇక్కడైతే ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎలా పాటించాలని చూపిస్తున్నాను కాబట్టి అఖండలం మాత్రమే చూపిస్తున్నాను. అలాగే ఉగాది రోజు నాన్ వెజ్ తినకూడదు. అలాగే ఈ రోజున ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువు సహస్రనామాలు, లలిత అష్టోత్తర శతనామావళి, అలాగే ఆదిత్య హృదయము అలాంటి వాటిని తప్పకుండా అయితే మనము చదువుకోవాలి. అలాగే ఇంట్లో కొబ్బరికాయని కొడతాం కదండి, ఆ కొబ్బరికాయ నీటిని అన్నిటిని కూడా మన పైన అలాగే ఇంట్లో ఉన్న అన్ని మూలలా చల్లుకోవాలి. ప్రత్యేకంగా ఈ రోజున గంటల పంచాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా, హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెట్టి పూజించాలి. అలాగే మధ్యాహ్నం ఒక బ్రాహ్మణుడి ద్వారా కానీ ఎక్కడైనా కానీ ఆ పంచాంగ శ్రవణం అనేది మనం వినాలి. దీన్ని మనం పంచాంగ శ్రవణము అంటారు. ప్రత్యేకించి భోగభాగ్యాలతో ఈరోజు విందు చేయాలి అంటారు. కాబట్టి దేవుడి దగ్గర మనం చేసిన అన్నీ కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవాలి. అంటే మనం చేసిన భక్షాలు కానివ్వండి, ఉగాది పచ్చడి కానివ్వండి, మనం ఎన్ని రకాలైతే చేయగలుగుతున్నామో అన్ని రకాలు కూడా పెట్టి ఈరోజు విందు భోజనంలాగా చేయాలి. అలాగే ఉగాది పచ్చడి అనేది ఉదయం 9 గంటలలోపు అందరూ కూడా తీసుకోవాలండి. ప్రత్యేకించి ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనం అని కూడా అంటారు కదా. ఇందులో ఉన్న తీపి, పులుపు, అలాగే కారం ఇలా 6 రుచులు కూడా మనకి ఎంతో మేలుననేవి చేస్తాయి. ఇది శాస్త్రీయ ఆధ్యాత్మికంగా మనం చేస్తామన్నమాట. ఈ షడ్రుచులు అంటే మన జీవితంలో 6 రకాలైన అనుభవాలను సూచిస్తాయి. అంటే కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ అలాంటివి జీవితంలో సర్వసాధారణం. వాటిని మనము సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనేదే ఈ ఆధ్యాత్మిక భావన ఇందులో ఉంది. కాబట్టి చైత్రమాసంలో మనం ఇలా ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే సూక్ష్మజీవులు కూడా నశిస్తాయని సైన్స్ చెప్తోంది. ప్రత్యేకించి ఈరోజు రాజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మనకి ప్రస్తుత కాలంలో రాజు అంటే దేవుడే కదండి. కాబట్టి శివాలయ దర్శనం కానీ విష్ణు దర్శనం కానీ చేసుకోవాలి. అలాగే ఇంట్లో అన్ని చోట్ల కూడా ధూపాన్ని వదలాలి. అంటే ఉదయం అలాగే సాయంత్రం అన్ని చోట్ల ధూపాన్ని వదలాలి. ప్రత్యేకించి ఇలా ధూపాన్ని పెట్టడం వల్ల మనకు ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇల్లు అనేది ప్రశాంతంగా మనకు కూడా ఉంటుంది. ఇలా పూజ అంతా అయ్యాక దేవాలయ దర్శనం అనేది తప్పకుండా చేసుకోవాలండి. దేవాలయంలో చక్కగా ఈరోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మరి మంగళవారం వచ్చింది, క్రోధినామ సంవత్సరం. అంటే కొన్ని రాసుల వారికి, అంటే అన్ని రాసుల వారికి కూడా క్రోధం అనేది ఎక్కువ అవుతుంది. క్రోధం అనేది ఎక్కువ అవుతే మనకి ఆటోమేటిక్గా కొన్ని సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మనకి ఏ గుడికి వెళ్ళినా కూడా వినాయకుడు అయితే ప్రత్యేకంగా తప్పకుండా అయితే ఉంటారు కదండి. వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ గరిక అలాగే ఎర్రటి పువ్వులు ఆ పంతులు గారికి ఇచ్చి మీ పేరు పైన అర్చన చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అయితే చేయాలి. ఉదయం పూట కానీ సాయంత్రం వేళ కానీ మీరైతే చేయాలి. ప్రత్యేకంగా ఇలా చేయటం వల్ల అన్ని రాసుల వారికి కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అలాగే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయండి. ఈ రోజున లలితాదేవిని కూడా పూజించాలి. అలా అమ్మవారిని ఎలా పూజించాలి, అఖండ దీపం అలాగే కలశం ఎలా పెట్టుకోవాలి, ఇవి రెండూ లేకుండా పూజ చేసుకోవచ్చా, 9 రోజులు కుదరని వాళ్ళు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అలాగే ఈ రోజున ప్రత్యేకించి శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.